నువ్వు చెప్పినంత లేదురా. సర్లే, ప్రతిదీ వ్యాపారంతో చూడలేం కదా. పిల్లలు ఆకలి అంటున్నావు. ఇదిగో ఈ 6 నాలుగు తీసుకొని సరుకు బండ్లు పడి. దొరా, వారం రోజులు రెక్కలు ముక్కలు చేసుకొని కొండల్లో కోనల్లో ఏరుకొచ్చిన సరుకు దొర ఇది. కాస్త చూసి ఇప్పించండి దొర. మీతో వచ్చిన బాధల్లా ఇదేరా. మీ సరుకు నాకు వద్దు ముర్రో అంటే ఎంటపడి మరీ అమ్ముతారు. తీరా కొన్నాక డబ్బులు తక్కువని ఏడుస్తారు. పిల్లల ఆకలన్నాను కొన్నాను, దాని మీద ముచ్చటపడి కాదు. మీకు అక్కర్లేకపోతే నా డబ్బులు నాకు పడేసి మీ సరుకు మీకు పట్టుకెళ్ళండి. 10 రూపాయలకు 1 రూపాయి తగ్గినా ఏ ఒక్కరు నీకు సరుకు అమ్మరు. ఏంటి నాకు సరుకు అమ్మరా? నన్ను కాదని ఊర్లో సరుక్కొనే మొనగాడు ఉన్నాడా? అలాంటోడు ఎవడైనా ఉన్నాడేంటి? ఎప్పటికైనా అర్థమైందా? ఎక్కడ ఇంకొక వ్యాపారి లేడు రాడు అనే ధైర్యంతో తనకు నచ్చిన ధరకే సరుకులు కొని 10 రెట్లు లాభాలకు అమ్ముకొనిచున్నాడు. ఈ రోజు ఇతని సరుకు బాగోలేదన్నాడు, రేపు మీ సరుకు నా సరకమంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను చెప్పిన ధరకే మీరు సరుకులు అమ్ముతున్నారు. అందరి సరుకులు సమానంగా కొని సరైన ధరను నిర్ణయిస్తేనే ఇతనికి సరుకులు అమ్మండి, లేదంటే అమ్మకండి, మానేయండి. ఆకలి మంటలు ఎరుగని కడుపులు కావు మీవి. ఈ రోజు మండుతాయి, కానీ రేపు నిండుతాయి. ఓరే ఇదిగా, నేను అలాంటోనేట్రా? నన్ను నమ్మన్రా. నన్ను ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం కదరా ఇది. ఇదిగో స్వామి, ఇది వ్యాపారం. వ్యాపారం అన్నాక లాభాలు ఉంటాయి కదా. లాభం లేకుండా వ్యాపారం చేస్తే నాను నా కుటుంబం ముట్టెత్తుకోవాలి. ఇదిగో స్వామి, ఈ వ్యాపారాలన్నీ నీకు తెలియదు కానీ నువ్వు వెళ్ళరా స్వామి. అసలు మీకు ఈ ధరలు నిర్ణయించే అధికారం ఎవడిచ్చాడు? ఒకడిచ్చేదేంటి? మా తాతల దగ్గర నుంచి మా వ్యాపారం ఇదే. ధరలు నిర్ణయించే హక్కు రైతులకు మాత్రమే ఉంటుంది. కొండను చదును చేసి రాయారప్ప ఏరి తుప్పాడొంక తీసి నేలను చీల్చి విత్తులు నాటి చెమటను ధారగా పోసి కన్న బిడ్డలను సైతం పక్కన పెట్టి పంటను కంటి పాపలా కాపాడి నీ చేతిలో పెడితే నువ్వు దానికి కట్టే ధర 6 అణాలా? ఇక నుండి పండించేవాడిదే ధరను నిర్ణయించే హక్కు. అలా కాదని ఎవడైనా వెర్రి తలలు వేస్తే తల తెగి నేల రాలుతుంది. అరే ఈరుగా, నీ డబ్బులు నాకెందుకు కానీ నువ్వే తీసుకో. నాకెందుకు అయినా? అరే సరుకు బండి లెక్కించండి రా.